ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ పోరాట స్ఫూర్తి నా గుండెల్లో ధైర్యాన్ని నింపింది. తెలంగాణ పోరాట స్ఫూర్తి నా వెన్నులో ఉద్యమ విద్యుత్తుని ప్రవహింపజేసింది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి కూటమి విజయానికి కీలక పాత్ర పోషించింది. ఇక ఆంధ్రాలో యాక్టివ్ గా ఉన్న జనసేన పార్టీని ఇటు తెలంగాణలో కూడా ఫామ్ లోకి తెచ్చుకునేందుకు జనసేన పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక హైదరాబాద్ లో త్వరలో జరగబోయే GHMC ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంపై జనసేన పార్టీ గ్రేటర్ అధ్యక్షులు రాజలింగం కూకట్పల్లిలో పార్టీ పరమైన సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నేమూరి శంకర్ గౌడ్ హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జనసేన పార్టీ సత్తా చాటుకోవాలి. ఇటు ఆంధ్రాలో ఏ విధంగా అయితే 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ తన సత్తా చాటుకుందో అదే విధంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీ ముందుకు వెళ్లాలంటే కార్యకర్తలు గాని అందరూ కూడా ఈ GHMC ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇటు నగరంలో ఉన్న ప్రతి డివిజన్ లో క్యాడర్ ను యాక్టివ్ చేయాలని అందరి నాయకులకు సూచించారు. ఇక ఏదేమైనప్పటికీ తెలంగాణలో మళ్ళీ జనసేన బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదే విధంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ యువత ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా మహిళలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇటు స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్చించాలన్నట్టు కూడా వీళ్ళందరూ ఈ సమావేశంలో మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 డివిజన్లు ఉన్న నేపథ్యంలో ఈ 150 సీట్లకు గాను 76 సీట్లు ఒక పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీ మెజారిటీగా ఉంటుందనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా త్రిముఖ పోరు ఉన్న ఈ GHMC ఎన్నికల్లో అంటే ప్రధాన పార్టీలైన BRS పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని ఈ 3 త్రిముఖ పోరు ఉంది కాబట్టి ఏ పార్టీకైనా 76 సీట్లు గెలుచుకోవడం కొంచెం కష్టం అనే చెప్పుకోవాలి. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ మళ్ళీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉందట. ఇటు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ పార్టీ ఇక ఇప్పుడైనా ఈ GHMC ఎన్నికల్లో అయినా సరే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉందట. ఎక్కువగా సెటిలర్ల ఓట్లను కొల్లగొట్టాలంటే పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకు వెళ్తేనే సాధ్యమవుతుందనే ఆలోచనతోనే ఇటు పవన్ కళ్యాణ్ ను కలిసే ప్రయత్నాలు బీజేపీ నాయకులు చేస్తున్నారట. ఇక మరి జనసేన పార్టీ ఒంటరిగా GHMC ఎన్నికలకు వెళ్తుందా లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని వెళ్తుందా అనే దానిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇటు జనసేన పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఈ 2 పార్టీలు కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి చర్చ సఫలీకృతమై ఈ 2 కలిసి పోటీ చేస్తున్నాయా లేదంటే ఒంటరిగా పోటీ చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సింది. ఇక ముఖ్యంగా యువత ఓటర్లు GHMC ఎన్నికల్లో యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా ప్రభావం కూడా గట్టిగా ఉంటుంది. అదే విధంగా రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై అగ్రెసివ్ గా మాట్లాడడం, అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వడం వీటన్నిటిని ఉపయోగించుకొని ఇటు GHMC ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇక మరి బీజేపీతో జనసేన పార్టీ కలిసి ముందుకు వెళ్తుందా లేదంటే ఒంటరిగా ముందుకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. అదే విధంగా ఇక ఏదేమైనప్పటికీ తెలంగాణలో కూడా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో పుంజుకుంటుందనే చెప్పుకోవాలి.